ఎల్ఐసి యాజమాన్యం కొత్తగా ప్రవేశపెట్టిన పాలసీలను కనీసం 2 లక్షల బీమా మొత్తం ప్రీమియం 2% నుంచి 8% అధికం చేసే పాలసీదారులకు బోనస్ పెంచకుండా ఏర్పాటు చేసిన నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఎల్ఐసి ఏజెంట్లు డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఎల్ఐసి ఏజెంట్ల సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ ఏర్పాటు చేసిన ఎల్ఐసి ఏజెంట్ల సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడుతూ ఎల్ఐసి యాజమాన్యం కొత్తగా ప్రవేశపెట్టిన పాలసీలను కనీసం 2 లక్షలకు బీమా మొత్తం ప్రీమియం 2% నుంచి 8% అధికం చేసే పాలసీదారులకు బోనస్ పెంచకుండా ఏర్పాటు చేసిన నిబంధనలను ఉపసంహరించాలని అన్నారు. ఎల్ఐసికి అండదండలుగా ఉండే 14 లక్షల ప్రతినిధులు ఏజెంట్లకు కమిషన్ అధికం చేయకుండా తగ్గించడంతో పెద్ద సంఖ్యలో ఏజెంట్లకు తీవ్ర నష్టం కలిగించారని వారన్నారు. ఈ నూతన నిబంధనలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాలను సమ్మేళనం ఎల్ఐసి ఏఓఐ యూనియన్ పిలుపునిచ్చారని, వెంటనే ఎల్ఐసి యాజమాన్యం యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి నూతన పద్ధతుల నిబంధనలను సవరణ చేయాలని అన్నారు. లేని ఎడల నవంబర్లో దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ 3 కేంద్రాలలో లక్షల ఏజెంట్లతో ముట్టడించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఇన్కమ్ ట్యాక్స్ కి వస్తే దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఎల్ఐసికి రిటర్న్ ఇవ్వాలా. ఎవరు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ దేశంలో బ్యాంకులో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, అన్ని బ్యాంకులో కూడా షేర్ ఏదైనా ఉంటే అది ఎల్ఐసి షేర్ ఉంది, ఏ కంపెనీ కూడా షేర్ లేదు. చేశారు అది ఏదంటే కొత్త పాలసీల పేరుతో ప్రతి ఒక్క పాలసీదారులు ఇప్పటి నుంచి 2 లక్షలు తక్కువ లేకుండా పాలసీని తీసుకోవాలని ప్రవేశపెట్టారు. రెండోది, పాలసీ పట్టాదారుల బోనస్ గురించి ఏ మాట కూడా చెప్పకుండా వాళ్ళకి బోనస్ను తగ్గించే ఒక క్రమాలు కూడా జరిగింది. అదే విధానంగా ఇప్పటికిప్పుడు 70 ఏళ్ల వరకు కూడా ఎల్ఐసిగా అండదండగా ఉండే ఏజెంట్ సంఖ్య 14 లక్షలు ఈ దేశాల్లో ఉన్నారు. ఆ 14 లక్షల ఏజెంట్ని సంఖ్యని తగ్గించడానికి ఏజెంట్స్కి ఇచ్చే కమిషన్ని కూడా తగ్గించే ఒక క్రమాలు కూడా వాడు తీసుకున్నారు. అది ఎల్ఐసి ద్వారంగా ఈరోజు వాళ్ళు ప్రకటించారు. అదే విధానంగా క్లాబ్యాక్ అని ఒక కార్పొరేట్ పదాన్ని వాడుకుంటా వాళ్ళు క్లాబ్యాక్తో ఏజెంట్స్కి ఇచ్చే అన్ని సౌకర్యాలను కూడా విత్డ్రా చేసేదానికి కండిషన్ పెట్టేశారు. దీనితో ఎల్ఐసిని టోటల్ నిర్వీర్యం చేసేదానికి ప్రభుత్వ దాన్ని ఇప్పుడు ముందు వస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకించి ఎల్ఐసి ఏఓఐ ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో అన్ని బ్రాంచ్లో కూడా పోరాటం జరుగుతుంది. ఈరోజు నల్లగొండలో విశేషంగా తెలంగాణ స్టేట్ లెవెల్ వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ సందర్భంగా ఈ ఒక్క సర్కిల్లో ఒక స్టేట్ లెవెల్ ఒక ప్రొటెస్ట్ ధర్నాన్ని చేపిస్తున్నాము. ప్రభుత్వాలు దానికి అనుగుణంగా ఐఆర్డిఏ నిబంధనలు ఈరోజు దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను, అలాగే ప్రజాస్వామ్యానికి వెన్నెముకైనటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను ఎల్ఐసిని నిర్వీర్యం చేసే దిశగా ఈ ఐఆర్డిఏ ప్రవర్తిస్తూ ఉంది. 1956లో 5 కోట్ల రూపాయలతో ఆవిర్భవించిన ఎల్ఐసి ఈరోజు 54 లక్షల కోట్ల రూపాయలకు ఎదిగింది. కానీ ఈ ఐఆర్డిఏ 2000 సంవత్సరంలో వచ్చి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి ప్రజలపై పన్నుల భారం మోపి ఈరోజు ఎంతగానో జిఎస్టీలు వేసి, అలాగే పాలసీలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా సమస్యుడిని పెంచి నానా ఇబ్బందులు పెడతా ఉన్నది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ధర్నా ఇప్పటివరకే కాదు, వారు ఐఆర్డిఏ వారు తీసుకున్న నిబంధనల్ని వెనక్కి తీసుకునే దాకా ఈ పోరాటాలు సాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. విధించినటువంటి కొన్ని నిబంధనల వలన ఎల్ఐసికే కాకుండా ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి 13 లక్షల మంది ఏజెంట్లకు కూడా వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఐఆర్డిఏ తీసుకున్నటువంటి నిబంధనల వలన ఒక ఎల్ఐసి ఏజెంట్లే కాకుండా పాలసీదారులు కూడా చాలా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దీనికి ఈ ఐఆర్డిఏ ఈ విధంగా యాక్ట్ చేయడానికి గల కారణం ఈ సెంట్రల్ గవర్నమెంట్ అని, ఈ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వెనక నుండి నడిపిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఎల్ఐసిని ఏ విధంగా ప్రైవేటైజేషన్ చేసి కార్పొరేట్ చేతుల్లోకి అప్పచెప్పాలని చూస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ని అదేవిధంగా ఐఆర్డిఏని కూడా వస్తారు